పార్టీ పైన కుటుంబం పైన తిరుగుబాటు చేసిన కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. కేసీఆర్ ఆమెను దగ్గరకు కూడా రానివ్వటం లేదన్న నిజం కెమెరాల సాక్షిగా బయటపడింది. ఒకప్పుడు తండ్రి కూతురు ఎలా ఉండేవారు, ఇప్పుడెలా ఉన్నారు అన్న ప్రశ్నలు సగటు బీఆర్ఎస్ కార్యకర్తలనే కాకుండా అందరినీ వేధిస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ కు ఎదురుపడేందుకు కూడా కవిత సాహసించటం లేదని కుటుంబ వర్గాలే చెబుతున్నాయి. ఆమె సంధించిన ఒక లేఖాస్త్రం బెడిసికొట్టి కవితను ఇరకాటంలో పడేసింది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు కేసీఆర్ వెళ్తోన్న సందర్భంగా భారీగా జన సమీకరణ చేసి కొందరిని కేసీఆర్ తనతో పాటు తీసుకెళ్లినప్పటికీ అందులో కవిత పేరు లేదు. కేసీఆర్ బయలుదేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కవిత ఫామ్ హౌస్ కు వెళ్లగా అక్కడ ఆమెను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. గులాబీ బాస్ ఆమెతో ఒక మాట కూడా మాట్లాడలేదు. కేసీఆర్ గది వద్దకు చేరుకొని కవిత గుడ్ మార్నింగ్ డాడీ అని పలకరించగా అందుకు ప్రతిస్పందనగా ఆయన ఆగమంటూ సైగ చేశారు. అయితే విచారణకు వెళ్లే హడావిడిలో ఉన్నందున కూతురితో కేసీఆర్ మాట్లాడలేకపోయారని బీఆర్ఎస్ నాయకులు కొందరు వివరణ ఇచ్చుకోవటం ఏమంత నమ్మసత్యంగా లేదు. కేసీఆర్ కాన్వాయ్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లిన కొద్దిసేపటికే కవిత తన నివాసంలో ఫాలో అయ్యారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరే సమయంలో కవిత కూడా వారితో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆమెను బ్లాక్ చేసిందని జాగృతి వర్గాలు ఆరోపించటం మరో అంశం. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా కవిత బొట్టు పెట్టి హారతిచ్చి పంపటం అలవాటు. ఈసారి మాత్రం అలా జరగలేదు. కవితే కావాలని ఈసారి ఆ పని అవాయిడ్ చేశారా, లేక వారి బంధం పలచనబడిపోయి ఆమెను దూరం పెట్టారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తండ్రి కూతుళ్ల బంధానికి బ్రేకులు పడినట్లేనా? కేసీఆర్ కవిత మధ్య దూరం పెరిగినట్లేనా? కవిత చేసిన పనికి కేసీఆర్ గుండె బద్దలైపోయిందా? కూతురిపై తండ్రికి ప్రేమ చచ్చిపోయిందా అంటూ బీఆర్ఎస్ వ్యతిరేకులు సెటైర్లు వేస్తున్నారు. కవిత ఫామ్ హౌస్ కు వచ్చారనే విషయం తెలుసుకుని కేటీఆర్ అక్కడకు రాకుండా డుమ్మా కొట్టారు. ఆయన నేరుగా బీఆర్కే భవన్ కు వెళ్లిపోయారు. ఎక్కడో ఉన్న ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన కవిత పట్ల తండ్రి కేసీఆర్ ఆగ్రహం కట్టలు తెంచుకొని ప్రవహించిందని అప్పట్లో చెప్పుకునేవారు. కాకపోతే కేసీఆర్ అంత త్వరగా బయటపడే వ్యక్తి కాదు. ఎవరైనా సరే కామ్ గా పక్కన పెట్టేసే టెక్నిక్ ఆయనకు బాగానే తెలుసు. ఒకసారి వద్దనుకున్నారంటే కేసీఆర్ ఇక వారిని పట్టించుకోరు. చాలా మంది నేతల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు కవిత వ్యవహారంలో కూడా అదే జరుగుతోందనిపిస్తోంది. పదవులిచ్చి రాజకీయంగా ఎదగమని చెబితే అనవసర విషయాల్లో ఆమె తలదూర్చారని కేసీఆర్ కోపంగా ఉన్నారు. పైగా దిద్దుబాటుకు ప్రయత్నించకుండా కొత్త సమస్యలు సృష్టించుకుంటున్నారని కూడా కవితపై ఆయనకు కోపం పెరుగుతోంది. అందుకే ప్రస్తుతానికి ఆమెను పూర్తిగా దూరం పెట్టారు. కవిత పద్ధతి మార్చుకుంటే ఆయన ఆలోచన కూడా మారుతుందేమో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.